Hi dear students and parents, graduate aptitude test engineering gate 2026 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. మరి ఈసారి గేట్ 2026ని ఐఐటి గౌహతి కండక్ట్ చేస్తుంది. ఎవరికైతే సపోజు బీటెక్ చేశాను, మరి నేను ఐఐటిలో చదవలేకపోయాను అనుకుంటారో వాళ్ళకి ఇది మంచి అవకాశం అమ్మా. ఎవరైతే ఐఐటిలో చదవలేకపోయారు అనుకున్నారో వాళ్ళకి మంచి అవకాశం. గేట్ 2020 విల్ బి టోటల్ 30. ఇది నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా చూసేద్దాం. ఎప్పుడు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు మరి అప్లికేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుందో చూద్దాం ఒకసారి. మరి గేట్ ఎగ్జామినేషన్ అయితే మనకి ఫిబ్రవరి 7, 2026ని 3 మరి ఇక్కడ 1, 2, 3, 4 అంటే 1, 4 రోజులు 8 షిఫ్టుల్లో జరుగుతుంది ఎగ్జామినేషన్. సపోజ్ ఎవరికైతే సరే నేను జేఈ మెయిన్ రాసి మరి ఐఐటిలో సీటు కొట్టలేకపోయాను అనుకున్నారా, మీరు బాధపడద్దు. మరి ఇప్పుడు కూడా మీరు ఐఐటిలో ఎంటెక్ చేసుకునే మంచి అవకాశము ఈ గేట్ ఎగ్జామినేషన్ ద్వారా దొరుకుతుంది. మనకి ఈసారి గేట్ ఐఐటి గౌహతి లాస్ట్ ఇయర్ ఐఐటి కాన్పూర్ కండక్ట్ చేసినట్టుంది. ఈసారి 2026 గేట్ని మరి గౌహతి అయితే కండక్ట్ చేయబోతుంది. మరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే సెప్టెంబర్ 25 నుంచి అయితే సెప్టెంబర్ నెక్స్ట్ మంత్ 25 నుంచి స్టార్ట్ అవుతుందాం. వితౌట్ లేట్ ఫీజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ క్లాస్ సెప్టెంబర్ 25 నుంచి క్లోజ్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ మనకి ఆగస్టు 25 నుంచి అయితే ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఆగస్టు 25, సెప్టెంబర్ 25 అంటే 1 మంత్ ఇచ్చారు టైము. 1 మంత్ ఇచ్చారు. తర్వాత విత్ లేట్ ఫీజుతో మరి అక్టోబర్ 2025 విత్ లేట్ ఫీజుతో జరుగుతుంది. మార్చ్ 20 అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ మార్చి 19న వస్తాయి. ఇది గొప్ప సువర్ణ అవకాశం. ఎవరైతే నేను ఐఐటిలో చదవలేకపోయాను అనుకున్నారా, మరి ఎవరైతే బీటెక్ ఐఐటి చేయలేకపోతే ఎంటెక్ ద్వారా అయినా ఐఐటి క్యాంపస్లో మీరు అడుగుపెట్టే మంచి సువర్ణ అవకాశం. అంతేకాకుండా ఈ గేట్ ద్వారా ఏంటంటే గేట్ క్వాలిఫై ద గేట్ కెన్ సీక్ అడ్మిషన్ టు ద మీరు ఐఐటిదు ఐఐఎస్సి బెంగళూరు యూనివర్సిటీ ఆఫ్ సైన్స్. గేట్ స్కోర్ ఆల్సో యూజ్డ్ బై సమ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్. మరి తర్వాత పబ్లిక్ సెక్టార్లో డైరెక్ట్ జాబ్ వస్తుందమ్మా. గేట్ ఎవరైతే రాస్తారో మీరు సెవరల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ పిఎస్సి ఆల్సో బీన్ యూజింగ్ గేట్ స్కోర్ యాజ్ ఎ రిక్రూట్మెంట్. మిమ్మల్ని సపోజు ఐఓసిఎల్, గెయిల్, గ్యాట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తర్వాత బిహెచ్ఎల్, బిఈఎల్, ఇలాంటి ఈసీఏఎల్, తర్వాత మరి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇలా డైరెక్ట్గా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ గేట్ 20 బీయింగ్ కండక్టెడ్ బై ఐఏఎస్సి ఐఐటి అండ్ బిహాఫ్ ఆఫ్ నేషనల్ కోఆర్డినేషన్ బోర్డు ద్వారా మీకు డైరెక్ట్ వస్తే చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. డిఆర్డిఓ ఇలా ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ గేట్ ఎగ్జామినేషన్ని వదులుకోమాకండి. గేట్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూశారు. మరి ఆల్రెడీ ఇక్కడ చూడండి, తిరుపతి ఐఐటి, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు సంబంధించి అన్ని ఐఐటీస్లో మీరు అడ్మిషన్ పొందవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్స్ అయితే మిస్ అవ్వదు. ఇక్కడ డేట్స్ ఇచ్చారు కదా, ఇంపార్టెంట్ డేట్స్ ఏమైతే ఉన్నాయో మరి చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ ఈ విధంగా డేట్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్స్లో మీరు అప్లై చేసుకుంటే మనకి ఓపెనింగ్ 25న అయితే ఓపెన్ అయిపోతుంది. 25 నుంచి ఆగస్ట్ 24 ఫ్రీగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి విత్ లేట్ ఫీజుతో 6వ తారీఖు వరకు ఎగ్జామినేషన్ మరి 4 రోజులు పెడతాడు. 8 షిఫ్టుల్లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. నేను కూడా ఐ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి ఎంటెక్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా అలాంటి ప్రెస్టీషియస్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వమని మన ఛానల్ తరఫున కోరుతున్నాను. ఎవరైతే జేఈ ద్వారా ఐఐటిలో మీకు సీటు రాకపోతే మీకు ఆల్రెడీ ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు కూడా మరి ఇప్పుడు ఐఐటిలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.